తగ్గని అంబటి కేసుల సంగతి ఏమిటి? వరుస కేసుల్లో ఇరుక్కుంటున్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. చంద్రబాబుపై కామెంట్స్ కేసులో జైలుకు వెళ్లి వచ్చాక మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు అంబటి రాంబాబు. అటు పోలీసులను ఇటు కూటమి నేతలను టార్గెట్ చేస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదు అంటున్నారు అంబటి రాంబాబు. ఎన్నిసార్లైనా జైలుకు వెళ్లేందుకు సిద్ధం అంటున్నారు. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఏడాది ప్రారంభం నుంచే కేసుల ఊబిలో చిక్కుకున్నారు ఈ మాజీ మంత్రి. చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ జనవరి 31న అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగింది. కేంద్ర మంత్రి పెమ్మసాని పర్యవేక్షణలో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆమె భర్త ఆధ్వర్యంలో తన ఇంటిపై దాడి జరిగిందని ఆరోపించారు అంబటి రాంబాబు. కేసులో జైలు జీవితం గడిపిన అంబటి రాంబాబు బయటకు వచ్చిన దగ్గర నుంచి పెమ్మసానిని టార్గెట్ చేశారు. పెమ్మసానికి సినిమా చూపిస్తా అన్నారు. పెమ్మసానికి చట్టం పదునేంటో అంబటి రాంబాబు రాబోయే కాలంలో చూపిస్తాడు. రాసుకోండి, చట్టం పదునేంటో చూపిస్తా. డబ్బుండొచ్చు, 1000 కోట్లు ఉండొచ్చు, కేంద్ర మంత్రి కావచ్చు, అయినా చట్టం ముందు అందరూ సమానులే అనేది పెమ్మసానిని చట్టం ముందు నుంచోబెట్టి చూపిస్తా. అదే నా పట్టుదల, అదే నా హృదయ ఘోష. బాధపడ్డవాడి ఘోష, ఇల్లు పగిలిన వాడి ఘోష, కార్లు పగలగొట్టించుకున్న వాడి ఘోష, పెట్రోల్ బాంబులు వేయించుకున్న వాడి ఘోష, ప్రాణాలకు తెగించి కూర్చున్న వాడి ఘోష అది అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. పెమ్మసాని అరెస్ట్ తప్పదంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు అంబటి రాంబాబు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు డీజీపీకి, గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో మంగళగిరి సిఐడి కార్యాలయంలో అంబటిపై కేసు నమోదు చేశారు. సిఐడి అధికారులు కేసు నమోదు చేయడంతో తన సోషల్ మీడియా ఖాతాల నుంచి పెమ్మసానిపై విడుదల చేసిన వీడియోను తొలగించారు అంబటి రాంబాబు. మరోవైపు అంబటి రాంబాబుపై మండిపడుతోన్న టీడీపీ నేతలు పెమ్మసానిని అవమానిస్తూ పోస్టు పెట్టినందుకు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు మాజీ మేయర్ కోవెలమూడి నాని. ఒక పెద్ద నెంబర్ 2 స్థానంలో ఉన్న పెద్దిరెడ్డి గారు అనే ఆయనే ఏ విధంగా మొన్న అంబటి రాంబాబు గారి లాగా నేను మీడియాలో మాట్లాడలేను, విచక్షణ లేకుండా మేము గౌరవప్రదంగా మాట్లాడతామని ఆయన చెప్పినప్పుడైనా మీరు మీ పందా మార్చుకుంటే బాగుండేది. ఎందుకంటే మీ పార్టీలో మీ నాయకులే మీ గురించి మీరు ఎట్లా మాట్లాడుతున్నారనే దానికి చెప్తున్నప్పుడు మనం కూడా ఎవరన్నా ఎదురు వాళ్ళు చెప్తే మంచి చెడు ఆలోచించి మనం నిర్ణయం చేయాలి. మీరు ఇప్పటికైనా మీ పందా మార్చుకొని రాజకీయ పరంగా విమర్శలు చేస్తే మంచిది, లేకపోతే మాత్రం దీనికి తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారు. గత నెలలో వైసీపీ అమరావతి పర్యటన సందర్భంగా జరిగిన ఘర్షణలో తాడేపల్లి సీఐ వీరేంద్ర కుమార్ ను అంబటి నెట్టివేశారని కేసు నమోదైంది. ముద్రగడ అంత్యక్రియలు జరిగే సమయంలో అధికార లాంఛనాల కోసం వచ్చిన కానిస్టేబుల్స్ ను నెట్టివేశారు అంబటి. దీంతో ఆ ఘటనపై కూడా అంబటిపై కేసు నమోదైంది. హోంమంత్రి అనితపై అంబటి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇలా వరుసగా వివాదాల్లో చిక్కుకొని కేసులో పాలవుతున్నారు అంబటి రాంబాబు. ఎన్ని కేసులైనా ఎదుర్కొంటానంటున్న అంబటి రాంబాబు ఎన్నిసార్లైనా జైలుకెళ్లేందుకు సిద్ధమంటున్నారు.